హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి విలేజ్‌లో ఉన్న హౌస్ వైఫ్స్ కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఊర్లో ఉంటూ కూడా అంటే పల్లెటూరులో ఉంటూ కూడా కొన్ని బిజినెస్ ఐడియాస్ అనేది మీతో షేర్ చేస్తాను. ఎక్కడున్నా కూడా మనము మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకుంటే ఆటోమేటిక్‌గా మనకంటూ చాలా ఐడియాసే వస్తూ ఉంటాయి. ఇవి అందరికీ తెలిసినటివి అయి ఉండొచ్చు. కానీ నేనైతే ఒకసారి మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి వర్కింగ్ ఉమెన్స్‌కి ఎలా బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది ఈజీగా ప్రాఫిట్ ఎలా వస్తుందనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోలో నా ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా విలేజ్‌లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా అంటే మనకు ఎప్పుడైనా కానీ బిజినెస్ పెట్టాలంటే మనం మన చుట్టుపక్కల ఏమీ లేవు. మనకు వాళ్ళకు ఏమేమి అవసరం వస్తాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలండి. దాన్ని బట్టి మనం ఎక్కువగా అలాంటివి పెట్టామంటే గన ఈజీగా సేల్ అయితే అవుతాయి. మన బిజినెస్ కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కోళ్ళ పెంపకం అండి. ఈ కోళ్ళ పెంపకం అనేది కూడా విలేజ్‌లో చాలా బాగా బిజినెస్ అయితే అవుతుందండి. మనకు ఒక్క కోడిని తెచ్చుకొని మనము దాని గుడ్లను మనం పిల్లల్లాగా చేసుకుంటూ అలా పెద్దగా చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్‌లో అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కాబట్టి ఇలా చిన్నగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మీ దగ్గర కొద్దిగా డబ్బులుంది అనుకుంటే ఒక కోళ్ళ ఫారం లాగా పెట్టుకొని కూడా ఎక్కువగా తెచ్చుకొని ఇలా అయితే పెట్టుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కూరగాయల బిజినెస్ అండి. కూరగాయలు మీరు ఈ చేనులో పండించుకొనైనా బిజినెస్ లాగా అమ్ముకొని చేసుకోవచ్చు. లేకపోతే మీరు మార్కెట్ నుంచి తెచ్చుకొని కూడా ఇంట్లోనే పెట్టుకొని కూరగాయల బిజినెస్ చేసుకోవచ్చు. ఇంట్లో పనులతో పాటు ఇలా కూరగాయలు కూడా తెచ్చుకొని తెల్లవారుజామున పోయి మనం దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి ఇలా కూరగాయలు హోల్‌సేల్‌గా తెచ్చుకొని కూడా మీరు అమ్ముకోవచ్చండి. ఇది కూడా బావుంటుంది. ఒకవేళ మీరు ఇంటి దగ్గర కూడా కొన్ని కొన్ని కూరగాయలు ఏసుకుంటున్నా కూడా ఈజీగా ఇదైతే కూరగాయల బిజినెస్ కూడా చాలా బాగా అంటే మీరు ముఖ్యంగా బయటికెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే మీ ఇంటి దగ్గర అయినా కానీ మీకు ఒక కూరగాయల పొలం ఉంటే గాని పొలంలో అయినా కానీ ఎలాంటి మందులు కొట్టకుండా చేసి హెల్తీగా చేసుకుంటే గాని ఇవి సిటీలో కూడా మీరు సేల్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ అండి. స్నాక్స్ కూడా చాలా బాగా అంటే ఇప్పుడు పిండి వంటల్లాగా మనము గారెలు ఇవి స్నాక్స్ లాగా చేసి కూడా పెట్టొచ్చు. అలాగే పిండి వంటలు కూడా ఈజీగా చేసి స్నాక్స్ లాగా మీరు హోల్‌సేల్‌గా అమ్మొచ్చండి. వీటిలో రవ్వ లడ్లు అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక ఇది మొబైల్ బిజినెస్ అండి. ఇది మొబైల్ బిజినెస్ వచ్చేసి కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ అండ్ పొడుల బిజినెస్ అండి. పికిల్స్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని చిన్న చిన్నగా మన ఇంట్లో మటుకు ఆవకాయలు చేసుకుంటాం, కరివేపాకు పొడులు చేసుకుంటుంటాము. అలాగే ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అలా చాలా చేసుకుంటూ ఉంటాం కదా! కందిపప్పు పొడి అలా చాలా పొడులే చేసుకుంటూ ఉంటాము. అలాగే మీకు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇలా కొంతమంది పికిల్స్ పెడితే చాలా టేస్టీగా ఉంటాయండి. అలా మీరు చిన్న చిన్న ప్యాకెట్స్‌లను చిన్న చిన్న రూ. 10 ప్యాకెట్స్, రూ. 20 ప్యాకెట్స్ లాగా పక్కనున్న చిన్న షాపులు ఉంటాయి కదా! అలాంటి షాపులలో కూడా వాళ్ళకి ఇచ్చి ఒకసారి టేస్ట్ చూడమని సేల్ చేయమని ఇచ్చినా కూడా మీకు ఆటోమేటిక్‌గా చిన్న చిన్న షాపులకి ఇస్తూ ఉంటే తర్వాత మీకు దగ్గరలో ఉన్న సిటీలో కూడా మీరు హోల్‌సేల్‌గా కూడా వేయొచ్చండి. ఇది పికిల్స్ బిజినెస్ అయితే మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ మంచి క్వాలిటీ ఉండాలి. అలాగే టేస్టీగా ఉండాలి. నీట్‌గా, క్లీన్‌గా మంచిగా హైజీన్ మెయింటైన్ చేస్తే గనుక చాలా బాగా రీచ్ అయితే అవుతుంది. పొడుల బిజినెస్ కూడా చాలా బాగా ట్రెండింగ్‌లో ఉందండి ఇవి కూడా. ఎక్కువగా పికిల్స్ అండ్ పొడులు కూడా చాలా బాగా బిజినెస్ అయితే ట్రెండింగ్‌లో ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువగా అమౌంట్ పెట్టకుండా కొద్దిగానే పెట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ అండి. టైలరింగ్ అనేది ఎప్పుడూ ఆహ్, ట్రెండింగ్‌లోనే ఉంటుంది కదా! ఊర్లో ఉన్నవాళ్ళు ప్రతి ఆడపిల్లకైతే కంపల్సరీ టైలరింగ్ అనేది నేర్పిస్తారు. 10థ్ క్లాస్ అయిపోక ముందుకు కొంతమంది ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటారు. 10థ్ క్లాస్ అయిపోతేనే కంపల్సరీ టైలరింగ్ అనేది నేర్పిస్తూ ఉంటారు కదా! ఇప్పుడున్న జనాలకైతే టైలరింగ్ అనేది చాలా తక్కువగా నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి, మీరు ఒకవేళ ఊర్లో నేర్పియకపోయినా ఆన్‌లైన్‌లో మీ దగ్గర అయితే ఫోన్ ఉంటుంది కాబట్టి ఆన్‌లైన్‌లో నేర్చుకోండి. ఆన్‌లైన్‌లో నేర్చుకొని మీరు పర్ఫెక్ట్‌గా అంటే ఫిట్టింగ్‌లన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారు అంటే మీరు ఒక్కసారి ఒకరికి కుట్టారు అంటే ఊర్లో అంటే మీకు తెలిసిన వాళ్ళకైనా సరే ఒక్కసారి ఒకరు కుట్టారు అంటే మీరు మంచిగా కుడుతున్నారని తెలిస్తే ఆటోమేటిక్‌గా మీకు బిజినెస్ అనేది చాలా బాగా వస్తుందని ఒక్కసారి వాళ్ళకి నమ్మకం ఉంటే ఆటోమేటిక్‌గా చాలామంది మనకు ఇస్తూ ఉంటారు. కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారు. మీరు ఎక్కడ కూడా మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా మీరు ఇలా టైలరింగ్ ఏదో ఒకటి మీకు వచ్చిన దాన్ని ఇంట్రెస్ట్ ఇలా బిజినెస్ లాగా అయితే క్రియేట్ చేసుకోవచ్చని మీరు ఆన్‌లైన్‌లో కూడా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వచ్చు. అలాగే కస్టమైజేషన్ కూడా ఇవ్వచ్చు. మీకు మంచిగా కుట్టడం రావాలంటే ఈ బిజినెస్ వల్ల రోజుకి 500, రూ. 1000 కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు. కానీ మంచిగా స్టిచ్చింగ్ చేయాలి. అలాగే నీట్‌గా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటే గాని చాలా బాగా టైలరింగ్ అనేది ఇప్పుడు మనం ఒక డ్రెస్ కొనాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది గదా! అలా కాకుండా మీరు మీ పిల్లలకు వాళ్ళకు కూడా మీరు టైలరింగ్ వచ్చేసి ఆటోమేటిక్‌గా అది మనీ సేవ్ చేసినట్టే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి
పాలు, పెరుగు, నెయ్యి అండి. ఇదైతే ఊర్లో ఉన్నోళ్ళకి బెస్ట్ ఐడియా అండి. ఎందుకంటే మనం ఆటోమేటిక్‌గా ఊర్లో ఉన్నాయంటే ఇప్పుడు తక్కువలేండి. కానీ ఆవులు గాని, గేదెలు గాని ఉంటాయి కదా! వాటిని మనము ఎక్కువగా లేకపోయినా కనీసం మీరు మీ బడ్జెట్‌కి తగ్గట్టు అంటే అవి ఉండాలంటే కొద్దిగా ప్లేస్ ఉండాలి. వాటికి గడ్డి అలాగే అన్నీ చూసుకోవాలి కదా! కాబట్టి మీకున్న ప్లేస్‌ని బట్టి మీరు 1 గాని, 2 గాని తెచ్చుకోండి. ఆవులనే గాని, గేదెలని గాని. వాటిని మనం ఇంట్లోనే ఉంటుంటాం కానీ ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగే కొంతమంది పనులకు కూడా వెళ్తూ ఉంటారు. అలా పనులకెళ్ళి వచ్చినా కూడా ఇవైతే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఉంటూ ఉంటాం కాబట్టి మధ్యాహ్నం, పొద్దున అలాగా వాటర్ పెట్టి దానికి ఫుడ్ పెట్టి అంటే గడ్డి కోసుకొచ్చి పెట్టడం అలా చేస్తూ ఉంటే వాటిని మనం మంచిగా చూసుకుంటూ ఉంటే ఆ పాలొస్తాయి కదా! ఆ పాలు మీరు చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళకు పోసారు అంటే గనుక మీకు చాలా డబ్బులైతే వస్తాయండి. అలాగే మీరు పాల కేంద్రానికి వస్తే కొద్దిగా అమౌంట్ అనేది తక్కువగా వస్తుంది. ఇలా చుట్టుపక్కల వాళ్ళ ఇంటి పక్కల అంటే మనకు చుట్టూ ఉన్న వాళ్ళకు పోసామంటే గనుక మనకు డబ్బులనేది ఎక్కువగా వస్తాయి. మీరు పాలు కొద్దిగా మిగిలితే పెరుగులాగా చేసుకొని పెరుగు కూడా సేల్ చేసుకోవచ్చండి. అలాగే నెయ్యి కూడా చేసుకోవచ్చు. నెయ్యితో కూడా మనకు చాలా అమౌంట్ అయితే వస్తుంది. ఒక్క బరగొడ్డును అంటే ఒక్క గేదెలు తెచ్చుకుంటే మనము ఎన్ని లాభాలో చూడండి. పాలు అమ్మొచ్చు. పెరుగులాగా అమ్మొచ్చు. నెయ్యిలాగా కూడా అమ్మొచ్చు. దీంతో మనకు చాలా అంటే చాలా అమౌంట్ వస్తుంది. కొంతమంది పండ్ల కొయ్యతలు కూడా బంద్ చేసుకొని మరి స్థలం ఉంటే ఇలా గేదెల్ని తెచ్చుకొని వీటితో మనం బిజినెస్ అనేది చేయొచ్చండి. ఒకవేళ మీకు అవి పాలు ఇవ్వకపోయినా కూడా వాటిని మనం అమ్మి మనకు డబ్బులైతే వస్తాయి. కానీ ఎప్పుడూ కూడా మనం చేసే బిజినెస్ అనేది మన బడ్జెట్‌ని బట్టి మనం కొద్దిగా చూసుకొని మనకు ఇక్కడ సెట్ అవుతుందా లేదా అనేది. ముఖ్యంగా పాలు అంటే హెల్త్‌కి సంబంధించినది కాబట్టి మనము మంచిగా ఊర్లలో అయితే చాలా తక్కువగా కేంద్రం దగ్గర అలా కూడా చాలా కల్తీ అయితే జరుగుతుంది కదా! వాటర్ ఎక్కువ పోసి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు మంచిగా పోస్తూ ఉంటే గాని మీకే ఎక్కువగా బిజినెస్ అయితే జరుగుతుందండి. నేను చెప్పాలనుకునే బిజినెస్ ఐడియాస్ అయితే ఇవి అండి. మీకు ఏది నచ్చింది? మీరు ఏది చేయగలరు? అలాగే ఇంకా ఉంటాయండి. ఇప్పుడు అందరూ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పొడులుంటాయి చూడండి. దోస మిక్స్ పౌడర్లు అలా అన్ని గోధుమ పిండిలు కూడా అన్నీ కలిపి చేసేటివి కూడా ఉంటాయి కదా! వాటిని కూడా మీరు మిల్లు పట్టించి కారం పొడులు అలా చాలా చేసుకోవచ్చండి. మీరు ఓన్‌గా చేసుకోవచ్చు. ఈజీగా మీకు ఆన్‌లైన్‌లో వాట్సాప్ ద్వారా కూడా గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆన్‌లైన్‌లో కూడా అమ్ముకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అలా యూట్యూబ్‌లో కూడా వీడియోస్ చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.